వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బ్రెడ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా 2 బ్రెడ్స్ తీసుకుందాము. వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా దేనితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా బాక్స్ లాగా కట్ చేసుకుందాము. చూడండి ఇలాగే సెకండ్ బ్రెడ్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1/4 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత 1/4 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను కారం వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ వేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకుందాము. బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాము. ఇలాగా మనం బాక్సులా కట్ చేసుకున్నాం కదండి, ముందు ఇవి 2 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని ఈ బ్రెడ్ మధ్యలో వేసుకుందాము. చూడండి ఇలాగా ఈక్వల్గా వేసుకోవాలి. తర్వాత వీటిపైన మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా బటర్ని రాసి రెండో వైపుకి మార్చుకుందాము. ఇలాగా రెండు వైపులా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకుందాం. చూడండి ఇవి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఎగ్ టోస్ట్. ఇవి పిల్లలకి సాస్ కానీ వేసి ఇచ్చినట్లయితే చాలా బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.